ఆరోగ్యం కోసం ఏం చేస్తారండి? ఎక్సర్సైజ్. ఇప్పుడిప్పుడు మానేశాను, కానీ ఎంత ప్రొద్దున్నే లేచినా నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని 80 ఏళ్ళు వచ్చే వరకు. ఎవరో ఉండరు, నేనే లేస్తాను. ముందు స్టవ్ దగ్గరికి వెళ్ళి నిలబడి వెలిగించిన తర్వాత ఏదో పెట్టేసి లెఫ్ట్ రైట్ మెడకి మెడ ఎక్సర్సైజ్ చెప్పాడు డాక్టరు, వెన్నెముక ఎక్సర్సైజ్ చెప్పాడు డాక్టరు. ప్రతిదీ చేసి పనులు ప్రారంభించింది. ఇప్పుడు చాలా తగ్గించేశాను. అన్నిటికంటే ముఖ్యమైన ఎక్సర్సైజ్ దేవుని స్తుతించుట. ఏంటండి? దేవుని స్తుతి. నీవేగాక నాకెవరు ఉన్నారయ్యా, నీవేగాక నా కోరిక దేని మీద. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే పాస్టర్ గారు నిద్రపోతూ ఉంటారు, ఒక్కోసారి ఆయన ప్రార్థనలో ఉంటారు. మాకు అది కొంచెం దూరంలో వీళ్ళ గది ఉంటుంది. నా పాట ఎవరికి వినపడదు ఎక్సెప్ట్ మై గాడ్. దేవుడే నా పాట వింటాడు. అది లతా మంగేష్కర్ గంతు లాంటిది కాకపోవచ్చు, ఏమండి, మ్యూజిక్ అక్కడంతా ఏమీ ఉండకపోవచ్చు. నా హృదయ స్పందనతో నేను పాడే పాట ఇదే మాట పాడతా. నీవేగాక నాకెవరు ఉన్నారయ్యా, నీవేగాక నా కోరిక దేని మీద. ఆశలన్నీ నీ మీదయా, రక్షకుడా యేసు రాజా, ఆశలన్నీ నీ మీద. ఈ పాట లేనిదే నేను బయటికి రాను. హల్లెలూయా. ఎవరో వినేయాలని, శభాషణాలని, నీ గొంతు చాలా బాగుందని మెచ్చుకోవాలని నాకు అభిప్రాయం లేదు. అలాంటి తలంపు లేదు. నా ప్రభువుకి నా పాట వినిపించుకుని అర్థిస్తాను. నీవేగాక నాకెవరున్నారు? ఇన్ని సంవత్సరాల వయస్సులో ప్రభువు కొరకు జీవించడానికి నాకు శక్తినిచ్చింది ఎవరు? నీవేగాక నాకెవరున్నారు? నీవే కదా నా ఆశ్రయదుర్గం. నీ వైపు చూసి, ఎటువైపు చూసి? నీ వైపు చూసి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రి గృహం వైపు చూస్తున్నాడు. మొట్టమొదటి నచ్చలేదు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వస్తున్నాడు, మేడను చూస్తున్నాడు. మేడ మీద నిల్చుండి తన కొరకు ఎదురు చూస్తున్న తండ్రిని చూస్తున్నాడు. స్టెప్ బై స్టెప్ రీచ్ అయ్యాడు గృహాన్ని. మన అనుదిన జీవితంలో మన అలవాటులు, మన పద్ధతులు, మన జీవిత విధానాన్ని విడిచి ఈజ్ రీచింగ్ టు హౌస్ అంటే తండ్రి ఇంటికి వెళుతున్నాడంటే తను ఏం చేస్తున్నాడు? ఈజ్ లీవింగ్ హిజ్ ఓల్డ్ లైఫ్. పాత జీవితాన్ని వదిలేశాడు. వెనక్కి తిరిగి చూడటం లేదు, లోకాశలు లేవు. ఏమని పాడతాం? నా ముందు సిలువ, నా ముందు సిలువ, నా వెనుక లోకాశలు, నాదే దారి. నా మనస్సులో ప్రభు, విరోధులు నా వారెవరు? నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కనిపించరని. హల్లెలూయా. అందుకే ఉదయాన్నే ఆయనతో మాట్లాడతా. హీ ఈజ్ మై డియరెస్ట్ ఫ్రెండ్. నా స్నేహితుడా అని పిలుస్తాను ఒక్కోసారి, నా ప్రియుడా అని పిలుస్తాను ఒక్కోసారి. అనేక రకాలుగా నాకు ఇష్టమైన సంబోధన చేస్తూ కొద్దిసేపు ప్రార్థన చేసిన తర్వాత ఇంకా వెలుగు రాలేదు, ఎవరో లేవలేదంటే మళ్ళీ పడుకుంటాను, నిద్రపోను. కుమారుడు వస్తున్నాడు, చీకటిని వదిలేసి వెలుగులోకి వస్తున్నాడు. తన జీవితంలో రాత్రికి స్వస్తి చెప్పేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఉదయంలోకి వెళుతున్నాడు.
తండ్రి గృహం వైపుకు వెళుతున్నాడు. స్టెప్ బై స్టెప్ దగ్గరికి వెళుతున్న కొద్దీ, ఎందుకంటే మేడ మీద ఉన్నాడు తండ్రి. హీఈస్ వెయిటింగ్. ఎప్పటికైనా నా కుమారుడు తిరిగి వస్తాడు. మీ గురించి, నా గురించి దేవునికున్న నిర్ణయం, తలంపు, అభిలాష. ఈనాటికైనా మనం ఆయన దగ్గరికి వెళతాం. ఆయన వస్తున్నాడు ప్రతి వాని జీతం తీసుకొని. ప్రతి మనిషి నడుస్తున్నాడు ఆ జీతం అందుకోవడానికి. అంచె దినాలు, రాకిడ దినాలు. తప్పిపోయిన కుమారుని బట్టి మనం నేర్చుకోవాలి. తన ఇష్టం వచ్చినట్లుగా జీవితాన్ని జీవించాడు. ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని అడగాల? తండ్రి, నీ దగ్గరికి నేను వస్తాను. ఐ వాంట్స్ టు మీట్ యూ. నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను. ఆ మధ్యాకాశంలో, ఆ పెండ్లి విందులో నీతో పాటు నేను కూడా ఉండాలనుకుంటున్నాను.